పొద్దుగాల మరి ఎందుకో టానిక్ వచ్చినావు ఏం దుకాణాలకు చెక్ చేసుకుంటారు పొద్దుగాల. బర్రె ఉందా బడ్డు నీకు చెవులు తెంగినా నేను నీకు ఏం చెప్పిండ్రా ఫస్ట్ ఇగో ఇలా సేటు ఆయిల్ డబ్బిచ్చి పంపిస్తాను అనమాట. సేటు పని చేస్తా అంటే ఈడచ్చి ముచ్చట తెంగుతాడు. ఇక్కడ ఇదంతా మనదే దాదాపు పొలం. ఇక్కడికెళ్ళి అటు లాస్ట్ చెట్టు వరకు మనదే. పెద్దలకు అట్లా పడిపోతుంది అనమాట. అందుకే ఇక కొంచెం తొందరగానే కోసి పడ తెంగుతాను. వాడు అక్కడ ఆల్రెడీ కోస్తాడు మన కోసం పిల్లగాడు. మన పొలమే. ఈ మధ్యలో ఇంకా కింద ఇంకా ఘోరంగా పడ్డాయి అనమాట. అందుకే కొంచెం ముందే జర చదువుకుంటాను. హలో కాకా అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాన్ క్రియేషన్స్. వ్లాగ్ వచ్చేసి అయితే మనదే పొలం కోసే అనమాట. ఇక మన ట్రాలీ ఉన్న మనం బండి పట్టుకొని రెండైతే వెళ్ళిపోదాం. మనది హెచ్చు కిందుకున్నదని ఇక మనోడైతే మీదికి అయితే ఎక్కిచ్చేసుకున్నాడు. ఇక మనోడైతే మొత్తం టైట్ చేసుకుంటాను అనమాట. మన చూసినాం డైరెక్ట్గా ఇట్లా టైట్ చేసుకుంటాడు. టైట్ చేసుకున్న తర్వాత మన బండి తలగబెట్టుకొని ఇక మన బండికి ఇంకా డోర్ పెట్టలే అనమాట. ఇక చూపెడతారు మీకు. దీనికి డోర్ పెట్టుకుని అయితే వెళ్ళిపోవాలి. ఈ డోర్ తీసి చాలా రోజులు అవుతుందేమో. మళ్ళీ ఇక బండి కూడా మొత్తం అంత ముందు ఏంది మట్టి రిప్లో కట్టి ఇటు వేయండి కాబట్టి చిన్న చిన్నగా మట్టి ఉన్నది అనమాట. ఆ డోర్ ఉన్న దానికి పెన్నులు ఉన్నాయి. తీసుకొని పెట్టుకొని వెళ్ళిపోయినాం అనుకో ఒక పని అయిపోతుంది. వాళ్ళు కూడా అక్కడ మిషన్ చదువుతారట మరిగా. ఇంటికెళ్ళి అయితే బయటికి అయితే వెళ్ళిపోతానమ్మా. ఇవాళ మనదే పొలం కోసారు కాబట్టి ఆ టకటకపై కోసుకొని అయితే రావాలి మామ. ఆ బండి దాదాపు తెచ్చుకొని ఒక 6 నెలలు అవుతుంది అంతే. పోయిన సీజనే వచ్చింది బండి. ఇక మరి కొంచెం కుబోటనే కానీ కొంచెం కొత్త బండి అనమాట. ఇక చూద్దాం మరి అట్లా ఏమైనా పోతాయా లవడల పంచాయతీ ఏమైనా జరుగుతాయా అని. ఎందుకంటే కొంచెం కొత్త బండి కాబట్టి ఏం కావు అంటే నా ఉద్దేశం అది. కానీ ఏం చేస్తుంది అడి వేరే వాళ్ళు తెలుస్తుంది. ఇక ఏం దాదా పొద్దుగాల కొట్లిడ్చిర్రు అందరూ 50 అన్ని అడ్డచ్చి కాల పెడితే కానీ ఇక మెల్లమెల్ల చంపుకుంటూ వెళ్ళిపోవాలి. చూసుకుంటా పాపా జరుగు అడ్డు రాబడిది. బర్రె మొత్తుకుంటాను నేను ఇది ఘోరంగా. అట్లా చూద్దాం. డీజిల్ ఉంటే బెస్ట్, లేకున్నా బెస్టేలే ఏమున్నది. ఇగో ఈయనే పెట్టినాము ఒక క్యాన్లో. ఇక ఒక 10 అయితే పోసుకుందాం సరిపోతుంది మనకి. ఈ 10 పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ విలువ పోవు మధును విలువ పోవు. అయ్యో శేఖర్ గాని వాళ్ళ డాడీనా సింపు కాని వాళ్ళ డాడీనా. శేఖర్ అంటే అర్థం కాదు మళ్ళా. పోటువోలు మీరు మన డ్రైవర్ సింపు గారు చూసిరు కదా అలా నాన్న అన్నమాట. ఈయన పొద్దుగాల మరి ఎందుకో టానిక్ వచ్చినావు ఏం దుకాణాలకు ఏమో అదే ఉన్నట్టున్నది. క్యాన్ నాదే అది. చూడు మామని నాకేనే తీసుకున్నది నన్నే సరేదా అంటుంది. ఈ ఫ్రీగానే డీజిల్ అల్లుడికి అంతే ఫ్రీగా పోయావు మనవరంటే పోతావా. అయ్యో డీజిల్ అయితే పోసుకున్నాం. ఇక దీన్ని పట్టుకొని మన బండిలో పోసి అయితే వెళ్ళిపోతే అయిపోతుంది. ఇగో ఇది కూడా మన అత్తగారి ఇల్లే కానీ పుక్కానికి ఏం పోతలేరు డీజిల్. అన్నిటికి పైసలు అడుగుతారు మనల్ని. మా అత్తమ్మ డేంజర్. ఇంకా మా మామయ్య అయ్యాం అడ్డ పెట్టాం ఇంకా ఏ అల్లుడు నీకన్నా ఎక్కువనా అంటారు. అత్తమ్మ దే పైసలు ఇవి అంటుంది. ఇంకేలే కొంచెం అంటుంది అంతే. అరే మరి మా కోసం చెప్పుకుంటారా నీ కోసం చెప్పుకుంటారా అంటే నువ్వే చెప్పు. ఇవాళ మనదే సీజన్ స్టార్ట్. మళ్ళీ ఇంతవరకు నేను కూడా బండి అసలు ఎవరికి పంపలేదు ఈ సీజన్లో. ఇదే ఇక ఫస్ట్ అనమాట. చూద్దాం మనకు కూడా గమ్మత్ అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే చిన్న మైనర్ వర్క్లు ఇది ఏం లేవు కానీ మన చిన్న పోరని గాలిపోయినాయి. దాన్ని తీసుకొని మంచిగా ఎంచుకొని రావాలి. మళ్ళీ కూడా ఏంటంటే ఈ బ్రేక్లు అవి ఇవన్నీ లూజ్ అయినాయి. ఇవి కొంచెం టైట్ చేసుకుంటూ అయిపోతుంది. ఇంకా సీజన్ స్టార్ట్ కాగా ఇటువంటి పనులన్నీ మొదలు పెట్టేద్దాం అన్నమాట. నేను కూడా ఇక రైట్ అక్కడైతే వెళ్ళిపోదాం మరి ఈ నుంచి. ఎవరో కాకా ఆడు సీడి మీద ఉంటాడు పిల్లగాడు. ఎవరో సింపుగానే వాళ్ళు తమ్ముడు కలుపులు ఏరుతారు అంటే బెరుకులు ఏరుతారు అక్కడ సైకిల్ వాళ్ళు. మా పొలం ఇంకా కోతకు రానట్టున్నదిగా. ఇంకా కంకే పెట్టలే గారు ఇంకా బాగా అనలేదు. ట్రాక్ హార్వెస్టర్ ఉన్నట్టు చూసినావా కుబోటు వాళ్ళదన్నమాట. ఇది కథ మా పొలం గాడును అరటి చెట్ల కాడ కోసుకొని రావాలి. ఇప్పుడు బుద్ధవాళ్ళు ఉంటుంది కానీ చూద్దాం మరి ఏమవుతాం. అరే బాబు నా ఒక్క బండి చాలరా అంతలోపు ఇక ఎక్కువ బండ్లు వద్దు. ఎందుకంటే ఇప్పుడు ట్రిప్కి 500 పెట్టాలి మామ. నేనే ఏదో 1000 రూపాయలు డీజిల్ పోసుకున్నాను అనుకో అద్దన కూడా కొడతానా అంటే నా పొలానికి మొత్తం సరిపోతుంది.
ఎందుకంటే నాకున్నది కదా బండి దగ్గర కొట్టేది చూసినావా గండి ఇట్లా తెచ్చినా ఇక బర్రె వేగాడు కూడా ఈడు ఉన్నాడు. ఈ బ్రేకులు కొంచెం లూజ్ ఉన్నాయేమో కొంచెం టైట్ చేసుకుంటే ఒక సెట్ అయిపోతుంది అన్నమాట. ఇగో 4 వీల్ బండి ఇన్నే పెట్టిర్రు ఎందుకంటే ఇది ఆ బండి ఏది దాంతో బండి మిషన్తో ఉండే బండి అనమాట అందుకే అట్లా పెట్టిర్రు. ఇగో ఇటు బర్రె ఒకటి ఈడు ఇక చింటు కాడు మీకు తెలుసు. ఏ చింటు ఇగో ఈడున్న ఆయిల్ డబ్బా తీసుకో. ఇగో ఇలా సేటు ఆయిల్ డబ్బా ఇచ్చి పంపిస్తాను అనమాట. సేటు పని చేస్తా అంటే ఈడచ్చి ముచ్చట తెంగుతాండి ఇక్కడ ఇట్లుంటుంది ఇక కథ. క్యారేసిండు అవునా కదా మనోండి లవర్ ఇచ్చిన గిఫ్ట్ ఏమైందో మరి లేదు గిఫ్ట్ దియానా క్యావోగయా ఓ గిఫ్ట్ ఫేక్ దియా వాడు పోయినసారి మీకు నేను చూపెట్టినట్టున్నా పోయినసారి తీసిన వీడియోలో మనోడు లవర్ ఇచ్చిన గిఫ్టే డైరెక్ట్ దేనికి పెట్టిండు బండి తుడవనికి పెట్టిండు. ఇంకొక అరగంట పావు గంట పడుతుంది మా ఎందుకంటే అదొడ్డి చదువుకోవాలి కదా. ఇక పొద్దుగాల ఈ చిన్న మెయింటెనెన్స్ వర్క్ మాత్రం మా ఉంటుంది గిట్లే చూసినావా చెక్ చేసుకుంటారు పొద్దుగాల. ఇగో పోతాను మనం కూడా దీన్ని వెనక్కి వెళ్ళిపోదాం. మనడు మెల్లమెల్లగా పోతాడు కొంచెం. దీని అమ్మని మన బండ్లు అయితే డీజిల్ అయితే పోసినామావా కానీ ఒక్క పాయింట్ కూడా లేవలే అంటే 10 లీటర్లు పోసినా కానీ ఇంత అట్లా ఉన్నది అంతే. 6 దొయ్యలు ఉంటాయి మామ 4 ఎకరాలు ఒత్తి పడేసి రప్ప స్పీడ్గా కోసి పడదు ఇంకొని నచ్చేద్దామన్నమాట. మరి ఇక రథం వైకుంఠ రథం అనే పెట్టి ఉన్నది వీడికి వెళ్ళి రైడ్ తీసుకో ఇక్కడ ఒక కమాన్ ఉంటుంది ఆ కమాన్ కాడికి వెళ్ళి రైడ్ తీసుకుంటా కథం ఇలా కౌలుకి చేస్తానులే ఒక అట్లా మెల్లగా దింపుకోవాలి అని ఈ అమ్మాయి 4 వీళ్ళతో మా నాన్న అన్నాడుగా ఈ 2 వీల్స్ ఆల్రా ఈ 4 వీల్ ఎందుకు అన్నాడు కానీ నేనే ఇక 4 వీల్ పట్టుకొని వచ్చినా మరి పుసుక్కని నన్న గింత అంత పదనో గిదనో ఉన్నది అనుకో అంత ఆగమవుతుంది కదా మరి ఇక అందుకే పట్టుకొని వచ్చేసిన అన్నమాట. ఈ పత్తి అంతా వీకుడే ఈ పత్తి కట్ట వీకాలే దొబ్బాలే మళ్ళీ దున్నాలే కల్టివేటర్ కొట్టాలి అంత పెద్ద పంచాయతీ ఉన్నది. కానీ ఇక మీకు నేను చూపెడతా పోను వీడియోలలో మీకే అర్థమవుతుంది అన్నమాట అసలు ఏం ముచ్చట ఏం కథ అని. డైరెక్ట్గా ఏ చింటూ టైం దేకే చలో అందరు అంటే ఇక టైం పెట్టుకుని అయితే లోపలికి జొర్రురా బాయ్ అని చెప్పిన అన్నమాట. డీకే చాలు కరో ఇగో బండి అయితే ఇట్లున్నాయేమో వీడి ముందే అసలు అన్ని ప్రీ చెక్కింగ్ చేసుకుంటాను ఇక పొలంలో దిగే ముందు అసలు ఏమేమి ఉన్నాయా ఏమన్నా కథ ఏమన్నా ఉన్నాయా అని ఇక ముందే పిల్లగాడు చూసుకుంటాను అనమాట. గడ్డి కూడా సాగు చేసుకుంటాను ఇక వీళ్ళు మీరు ఆల్రెడీ పోయిన వీడియోలో చూసింటారు మన చింటు బాయ్ అరవింద్ మా బావ బండికి వచ్చిండు పోయినసారి. ఈసారి ఇక మా కాక బండికి అయితే వచ్చిండు అనమాట. ఈడిగా మా లడ్డడు మీ లడ్డడు మీ అందరూ తెలిసి ఉంటారు మావాడు చాలా వీడియోలలో ఉన్నాడు మా కాకగాడీడు ఇట్లా చూసుకుంటాడు కథ వీడు దిగిందంటే ఇక మనం కూడా బండి మీద కూర్చుందాం అనమాట. ఈ కొత్త బండి పోయిన సీజన్ వచ్చింది ఈ సీజన్ మళ్ళీ మా కాక బండి అన్నమాట. వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఓనర్ కూడా ముందు మళ్ళీ దెంగులు దింగుతాడు కావచ్చు అనుకొని ఫస్ట్ ఒకసారి చూసుకుంటారు. అవి మొత్తం వాడు అద్దాలు పెట్టిండ్రా బాయ్ చూడగా వాడిని చింటిగా అండి కుబోటో అవ్వ మెల్లగారు అక్కడ చూసినావా లోపలికి వేయండు ఇదంతా మనదే దాదాపు పొలం ఇక్కడికెళ్ళి లాస్ట్ చెట్టు వరకు మనదే. ఈ దొయ్య ఫస్ట్ దొయ్య మధ్యలో పడ్డది మామ అందుకే ఇంత తొందరగా కోసుడు. అసలు ఇంకో ముచ్చట ఏంటంటే రేపు పొద్దుగాలు ఇక్కడ మేకని నింపుకున్న తర్వాత ఎల్లుండి పొలం కోసే లెక్క. కానీ ఇక నిన్నటికి అడిగి చూస్తేనే పొలం బాగా కింద నేల కొరిగింది అనమాట. ఇట్లా ఉరుక్కుండా పోతే మాకు ఇంత నష్టం కదా ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందే గోపించి పడదెంగుతాను అన్నమాట. అంతే ఇక పెద్దగా సీన్ అంటూ ఏం లేదు ఇలా. ఇక మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు చెట్టు కింద మా మమ్మీ మా డాడీ మన పెద్ద పోరడు ఈయన పెట్టున్నాం ఇది కూడా వాళ్ళ పెద్ద పోరడు అనమాట. ఇగో ఈయన పెద్ద పోరడు ఇది 4 వీలు మనోడు అంతకుముందు ఇదే రోటివేటర్లు కొట్టేది కానీ ఇప్పుడు రింగులోకి పోతాడు అనమాట. అట్లే ఇలా సేటుకు మిషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక రెండింటిని చంపుతాడు వీడు అటు అంటాడు ఇటు అంటాడు. మరి ఇక పని ఉన్నప్పుడు చేసుకోవాలి కదా పెద్దలకు అట్లా పడిపోతుంది అనమాట. అందుకే ఇక కొంచెం తొందరగానే కోసి పడదెంగుతాను. వాడు అక్కడ ఆల్రెడీ కోస్తాడు మన కోసం పిల్లగాడు మన పొలమే. ఈ మధ్యలో ఇంకా ఘోరంగా పడ్డాయి అనమాట. అందుకే కొంచెం ముందే జర చదువుకుంటాను. ఆడ చూడో అద్దాలు ఎట్లా పెట్టిండు వాడు పొలు అద్దాలు పెట్టి చంపుతాడు. చూడగా చింటూ అని పేరే చింటూ
దాన్ని జీరో కట్టు కొడతాడు కదా దాంతో ఆడు మొత్తం జీరో కట్టే చంపుతాను మా మన బండి అయితే లోడ్ అయింది మామ, అంటే మిషన్ అయితే నిండిందని చెప్తానా. ఇక వాడు కీకెత్తాంట మామ రా మామ అని, అందుకే పోతాను అన్నమాట. అక్క ఇక్కడ వేరే ఉన్నది ఇక, అంటే అక్కడ ఒకగానే మెత్తగా ఉంటుంది మామ, ఇక మెల్లగా చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. చెప్తా ఒక్కో కాడ కొంచెం మెత్తగా ఉన్నది, అన్నిటి కాడ అని కాదు. అయ్యో పోరానికి మస్తు రోజులు అవుతుంది, ఏది మన దుమ్ము గింపు ఏం ఇరుకగా. ఏ చింటూ थोड़ा देख के कट करो और थोड़ा ఒడ్డు के पास भी थोड़ा कट करो. చెప్పినారే కా ఒడ్డు దగ్గర కూడా కట్ చేయరా అని మేము సెడి చేసి పెట్టిన వాడిని. ఇది ఫస్ట్ ట్రిప్పే, అంటే ఫస్ట్ ట్యాంక్ అన్న వాడిని, ఇంకా మన ట్రిప్ కూడా పోసి రాలే 4 ఎకరాలలా. వాడు మొత్తం డైరెక్ట్ కళ్ళదాలు ఊకిండ్రు అయ్యాలా, ఇక నాపడట్లేదు పిల్లగాన్ని. వడ్లు కూడా అయితే మన బండ్లు అన్లోడ్ చేసిండు మామ, ఇక అన్లోడ్ చేసి అది వెళ్ళిపోతాడు పిల్లగాడు. ఆగర్ పైపు చూసినావా మలుచుకుంటాడు అన్నమాట. కదా వాడు వెళ్ళిపోతాడు ఇక పిల్లగాడు మెల్ల. డైరెక్ట్ ఇగో చూసినావా మళ్ళీ తిప్పుతాండి ఇడిగా. అవ్వ ఒకటి తొందరనే నిండింది మామ, ట్యాంక్ కుద్దాం ఒకటి ఘోరంగా రప్ప నిండే పీకింది అక్కడ, అందుకే మళ్ళీ పోతాండి ఇక. ఇది పోసుకున్న తర్వాత ఇక మళ్ళీ అయితే వెళ్ళిపోవడం మనం. చూసినావా గుద్దాలు తొందర నిండింది మామ, రప్ప ఇట్లా తిరిగే లోపల నిండి పడదింగింది. ఇలా 2 ట్రాక్టర్ ఇంకొక ట్రాక్టర్ వెళ్ళాలి కనీసం నా లెక్క ప్రకారంగా. మరి ఏం చేస్తుందో మేడం, అడు కూడా ఎంత ముద్దుగా పోతాడో పిల్లగాడు. ఏ గ్యారేజ్ ఇండు దొడికొస్తుందా 2 ఏళ్ళు చూపెడతాడు పోరానికి నా పడితే. అట్లుంటాయి మామ మరిగా. ఇక మన ట్యాంక్ అయితే మన డబ్బా నిండినట్టే, ఇక మనమైతే మన బండిని పట్టుకొని అయితే దెంగేద్దాం మరిగా. రైట్ రా మెల్ల మా పోతుంది. మెల్ల బండి అయితే బయట తీస్తాను, ఎందుకంటే దిగబడితే మామ అంతో కొంత జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళిపోవాలి మరిగా. బర్రె మొత్తుకుంటుంది ఈ మహేంద్రతో, అదే బాధ. మా వెళ్తుంది ఇళ్ళకెళ్ళి. ఇలా చూసుకుంటూ వెళ్ళదేం కాదు, పట్టు ఉంటుందిలే. ఎక్కిందిరా పోరడు, ఎక్కిండు పోరడు ఎక్కిండు. గీడేం కాదు పోరానికి, ఇదో లెక్కనారా మా. ఇది గత వీడికి వెళ్ళైతే వెళ్ళిపోతాను. మనం కళ్ళంలోకి అయితే వచ్చినాం కదా, ఆల్రెడీ ఒకరైతే పోసేసారు, మనం కూడా దీని పక్కన అయితే పోసేసుకున్నాం. ఇంకోటి వేద్దామా, ఒకటి చాలా
నడిలో నేను వచ్చలోపే ఆగర పైపు లేపుకొని అయితే పెడతాడు దా అన్నట్టు. ఇక టక్కన వేరేమనుకో టక్కన ఒక పని అయితే అయిపోతుంది. బర్రె ఉందా బడ్డు నీకు చెవులు తెంగినా నేను నీకు ఏం చెప్పిండ్రా ఫస్ట్? అరే చింటూ నేను అత్త ఆనికి పోయకు సరేనా, ఆనికి పోయకు గుద్ద కూడా పోతుంది. మనోని చెప్పినా అరే ఆయనకి పోయకరా పోయి మనది ఒకటే బండి అని. ఆ బర్రెని చెప్పిన కాడు ఇల్లే కూరడప్పుడు మళ్ళీ అయితే డబ్బు అయితే నిండింది అనమాట. ఇక మళ్ళీ అయితే వెళ్ళిపోతాం మనం బండి దగ్గరికి. ఇక పోసుకొని అయితే వచ్చేద్దాం అనమాట. ఇక ఆడ అవుతా నుంచి రా అన్న అని అడుగుతాడు. ఇళ్ళకి వెళ్ళేది వెళ్ళిపోమని అక్క గిర్ర ఇది బర్రె మొత్తుకున్నాడు. బర్రె ఇది చిన్నపాటి బర్రెనేరా బాబు. చూడు ఎట్లా పోతాను పోగా ఇంకా నూపుతా. చూసావా ఆడైతే పోతాడు మెల్లగా. ఎట్రా బర్రెడా ఎట్రా బర్రెడు ఎట్లా పోతాడు ఈడు అట్లు పోతే చూసేస్తాను. నేను కాడ వెనక్కి వచ్చిండు అనుకో ఏమారా పచ్చి పోతుంది అంతే కామన్ పోతలు తాలే అంత పడ్డాయి కదా ఉత్తగా మనోడు ఆవిడేందుకు వేస్ట్ టైం బొక్క. ఆయనకి సింటుగానికి చెప్పటోడు కావాలి ఇంత అంతే. ఇక పోతాను చూసినావా చెప్పిన సింటుగా ఆగరా ఇంకా పడతాయి రా బుడ్డ సింటుగా అని చెప్తాడు ఇంట్లేడు బుడ్డగాడు.